అమెరికాలో అగ్నిపర్వతం బద్దలైందట. ఇది సంచలనాత్మకమైనటువంటి విషయం. అమెరికాలోని అతిపెద్దదైనటువంటి కిలోవేయ అగ్నిపర్వతం సోమవారం బద్దలైంది. విస్ఫోటనం దాటికి అగ్నిపర్వతం నుంచి ఏకంగా 80 మీటర్ల ఎత్తుకు పైగా లావా ఎగసిపడుతోంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అతి త్వరలో అంతకుమించి భారీ స్థాయి అగ్నిపర్వతం విస్ఫోటనం తప్పకపోవచ్చని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. అది ఎక్కడన్నది ఇప్పటికిప్పుడు స్పష్టం కావడం లేదు. కానీ ముప్పు పొంచి ఉందన్నది మాత్రం సుస్పష్టమని చెప్తున్నారు. దాని దెబ్బకి ప్రపంచం అంతా అతలాకుతలం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమస్యలు మొదలుకొని ఆహార కొరత దాకా మానవాళికి కొన్నేళ్ల పాటు అన్ని విధాల కనివేను ఎరుగని కష్ట నష్టాలు తప్పకపోవచ్చు అంటున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూలన జరిగే అగ్నిపర్వత పేలుడు మొత్తం ప్రపంచాన్ని అంతగా ఎలా ప్రభావితం చేస్తుందన్న అంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన పచ్చి నిజమైన సైంటిస్టులు చెప్తున్నారు. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భారీగా లావాను వెదజల్లుతాయని తెలిసిందే. దాంతోపాటు అత్యంత భారీ పరిమాణంలో బూడిదతో పాటు పలు రకాల వాయువులు కూడా విడుదలవుతాయి. వాటిలో సల్ఫర్ డైఆక్సైడ్ చేసే హాని అంతా ఎంతగా పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏకంగా వాతావరణానికి మాతృస్థానమైన ట్రోపోస్పియర్ దాకా చేరుతుంది. దాని దిగువన అంటే భూమికి దాదాపు 7 మైళ్ళ ఎత్తునుండే స్ట్రాటోస్పియర్లో భారీగా పరుచుకుని ఏరోసెల్ అణువుల పుట్టుకకి దారితీస్తుంది. అవి సూర్యరశ్మిని అడ్డుకుని దాన్ని భూమికి చేరకుండా అంతరిక్షంలోకి తిప్పి పంపుతాయి. ఫలితంగా భూమి చల్లబడుతుంది. ఈ అణువులు కనీసం 2 ఏళ్ల పాటు వాతావరణంలో అలాగే ఉండిపోతాయి. 1991లో ఫిలిప్పీన్స్లో మౌంట్ పినాయ్ 2లో అగ్నిపర్వత పేలుళ్ల వల్ల దాదాపు 1.5 కోట్ల టన్నుల సల్ఫర్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలైందని అంచనా. దాని దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వాతావరణం 0.5 డిగ్రీల సెల్సియస్ మేరకు చల్లబడిపోయింది. 1815 తరహావి అంతకు మించిన భారీ అగ్నిపర్వత పేలుడు సంభవిస్తే భూమి ఏకంగా 1.5 డిగ్రీల దాకా చల్లబడిపోయే ఆస్కారం ఉంది. అదే జరిగితే ఈసారి నష్ట తీవ్రత మరింత భారీగా ఉంటుందని న్యూయార్క్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు.